రెండోదిగా మనము గమనించినట్లయితే, ఇప్పుడు పరిశుద్ధ స్థలాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఇప్పటి వరకు ఆవరణము గురించి నేర్చుకున్నాం గదా! ఇప్పుడు పరిశుద్ధ స్థలమును గురించి మనము నేర్చుకుందాం. ఈ పరిశుద్ధ స్థలమును గూర్చి మనము గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో 25వ అధ్యాయము 31-40 వచనాలు ఈ పరిశుద్ధ స్థలమును గురించి మాట్లాడతాడు. ఈ పరిశుద్ధ స్థలము మనము గమనించినట్లయితే, ఈ పరిశుద్ధ స్థలములో 3 వస్తువులు ఉంటున్నాయి. ఈ పరిశుద్ధ స్థలములో ఉండవలసిన వస్తువులు ఏంటంటే, 1 దీపస్తంభము, 2 సముఖపు రొట్టెల బల్ల, 3 ధూపవేదికను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 3 విషయాలు మనము క్లుప్తంగా ధ్యానించుకుందాం. ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలములో వచ్చిన వారందరూ కూడా అక్కడ పరిశుద్ధులైన వారు చేరి దేవుని ఆరాధిస్తుంటారు, దేవుని గణపరుస్తూ ఉంటారు. ప్రతిగానములతో నిత్యము దేవునికి స్తోత్ర గానములు చేసే స్థలము పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలములోనికి నువ్వు వెళ్ళి దేవుని ఆరాధించగలుగుతున్నావా? పరిశుద్ధ స్థలములో నువ్వు వెళ్ళి దేవుని స్తుతి పాత్రగా నువ్వు వాడబడుతూ ఉన్నావా? ఇప్పుడు పరిశుద్ధ స్థలములో ఉన్న వస్తువుల గురించి మనము క్లుప్తంగా నేర్చుకుందాం. మొదటిగా దీపవృక్షమును గురించి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అయితే ఈ దీపవృక్షము 25వ అధ్యాయం 31వ వచనం నుంచి 40 వచనాల్లో ఈ దీపవృక్షాన్ని గురించి దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ దీపవృక్షము మేలిమి బంగారముతో చేయబడినది. దీనికి 7 కొమ్మలు, అంటే అతుకు లేకుండా చేయబడిన 7 కొమ్ములు ఉంటాయి. ఎందుకంటే దీపస్తంభం మీరు ఎప్పుడైనా గమనించారా? దానికి 7 దీపాలు ఉంటాయి. అది 7 కొమ్ములు ఉంటాయి కదా! ఈ కొమ్ములు ఒక్కొక్కటి చేసి అతికించలేదట. ఒకటే బంగారపు ముద్దతో, ఒకే ముద్దతో 7 కొమ్ములను చేశారట. అంటే అతుకులేని దీపస్తంభము. ఈ దీపస్తంభమును గురించి మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ దీపస్తంభము అతుకులేనిదిగా ఉంటుంది. దేవుని సన్నిధిలో ఈ దీపస్తంభము అతుకులేనిదిగా చేయబడిందని లేఖనము మనకి తెలియజేస్తుంది. మేలిమి బంగారముతో అది చేయబడిందని వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియజేయచ్చు ఉన్నాడు. ఎంత గొప్ప విషయం అండి! అయితే ఆ దీపస్తంభములో దేవుడు నూనె ఎంతో అవసరం. నూనె లేకుండా దీపం ఎందుకండి? నూనె ఉండాలి. దీపం ఉన్నది అంటే అది వెలిగింపబడాలి అంటే దానిలో నూనె పొయ్యాలి. నూనె లేకుండా నువ్వు ఎంత వెలిగించినా కానీ అది వెలగదు. నూనె లేకుండా దీపము వెలగదు. వెలుగునప్పటికీ కూడా కాంతిమయంగా ఉండదు. దానిలో సమృద్ధిగా నూనె పోస్తేనే అది వెలుగునిస్తుంది అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండోదిగా దీపంలో 1 దీపములో నూనె ఉండాలి. 2 దీపం ఉండి నూనె ఉండి ఒత్తు లేకపోయినా అది వెలగదు. రెండోదిగా దీపములో ఉండాలి, ఒత్తు ఉండాలి. అంటే 1 నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. నీ హృదయము యెహోవా పెట్టిన దీపమని లేఖనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా పెట్టిన దీపమని. అయితే ఆ దీపములో పరిశుద్ధాత్మ అనే నూనె ఉండాలి. ఆ దీపములో ఒత్తే అంటే వాక్యానికి సాదృశ్యంగా ఒత్తు కనబడుతూ ఉంది. 1 వాక్యము చేత నింపబడాలి, 2 పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడాలి. అప్పుడు నువ్వు నిత్యము దేవుని కొరకు వెలుగుతావు. దేవునిలో నువ్వు ప్రకాశవంతంగా ఉంటావు. ప్రియ బిడ్డ, దేవుని సన్నిధిలో బాప్తిసమిచ్చు యోహాను అతడు మండుతూ వెలుగును ప్రకాశింపజేస్తున్నాడని వాక్యములో ఉంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా, ఒక విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని కొరకు వెలిగే దివిగా ఉండాలి. క్రొవ్వొత్తు చూడండి, అది వెలుగుతూ అనేకులకు వెలుగునిస్తూ తనను తాను కరిగిపోతూ ఉంటుంది. విశ్వాసి జీవితం కూడా అంతే. మనం వెలుగుతూ మనలను తగ్గించుకుని వెలుగుతూ అనేక మందికి వెలుగునిచ్చే విశ్వాసిగా ఉండాలి. నీ వెలుగును చూసి అనేకులు వెలుగులోనికి ఆకర్షింపబడాలి. నీవే ఒక చీకటిగా ఉంటే నిన్నెవరు వెంబడిస్తారు?
నీ మాట నీ కుటుంబంలో నువ్వు చీకటిగా ఉంటే నీ కుటుంబంలో నీ పిల్లలు మాట వినరు, నీ భర్త మాట వినడు, ఎవరు నీ మాటకి విలువనివ్వరు. ఎందుకంటే నీవు ఒక చీకటి బ్రతుకులో నువ్వు ఉన్నప్పుడు నీకు ఎవరు విలువనిస్తారు? నువ్వు ఒక దేవుని సన్నిధికి వెళుతున్నావంటే ఒక దివ్యగాను ఉండాలి. దేవుని సన్నిధిలో ఒక విశ్వాసిగా ఉన్నావంటే ఒక దీపస్తంభముగా నువ్వు అక్కడ ఉండాలి. వెలుగునిచ్చేదిగా, ప్రకాశవంతంగా వెలుగునిచ్చే స్థితిలో నీవు ఉండాలి. దీపములో నూనె లేకపోతే దేవుడు బుద్ధి లేని కన్నికలు అంటారు. మీరెవరో నాకు తెలియదు, మీరు వెళ్ళిపోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరెవరో నాకు తెలియదు. అందుకే విశ్వాసిగా దీపస్తంభమును దేవుడు సరిపోలుస్తూ ఉన్నాడు. నిత్యము క్రీస్తు లోకం కొరకు వెలిగాడండి. ఆయన నిజమైన వెలుగై ఉండేనని యోహాను భక్తుడు మాట్లాడతాడు. అది ఆయన నిజమైన వెలుగు, నిత్యము లోకం కొరకు వెలుగుతూ ఉండి లోకమును వెలిగించిన మహోన్నతుడు నజరేయుడైన యేసు. ఆయన రక్తంలో కడగబడిన నీవు దేవుని కొరకు వెలిగింపబడుతున్నావా? దేవుని కొరకు నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావా? నిత్యము పరిశుద్ధాత్మనే ఆ నూనెతోనూ నిత్యము వాక్యమనే ఒత్తిడిని వెలిగించుకొని అనేకులకు వెలిగినిచ్చే స్థితిలో ఆధ్యాత్మికంగా నువ్వు ఎదుగుతూ ఉన్నావా? కనుక ఈ దీపస్తంభంలో నూనె ఉండాలి అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యము. 2 ఒత్తి ఉండాలి, అది నిత్యము వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యము నీలో సమృద్ధిగా ఉన్నప్పుడు నువ్వు నిత్యము వెలుగుతున్న దీపస్తంభము వలె ఉంటావని మీకు నేను తెలియజేయచ్చు ఉన్నాను. అయితే ఆ యొక్క పరిశుద్ధ స్థలములో దీపస్తంభం ఉంది కదా. రెండోదిగా మనము గమనించినట్లయితే అక్కడ సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. నిర్గమాకాండం 25 అధ్యాయము 23 నుంచి 30 వచనాలు మనకు అక్కడ కనబడుతుంది. అక్కడ సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. అంటే ఆ బల్ల తుమ్మకరతో చేయబడినది. యేసుక్రీస్తుకు అది సాదృశ్యంగా, ఏ పాపము లేనివాడిగా అక్కడ మనకి కనబడుతున్నాడు. ఈ సముఖపు రొట్టెల బల్ల దేవుని మానవత్వానికి సాదృశ్యం. దేవుడు మనుషులకు మానవత్వానికి అంటే ఆయన 100% దేవుడై ఉన్నాడు, 100% మానవుడై ఉన్నాడు. తన మానవత్వాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అది బంగారముతో పొదిగింపబడింది. ఆ రొట్టెల బల్ల ఆ బంగారముతో పొదగబడింది. బంగారము దైవత్వానికి సాదృశ్యం. ఎల్లప్పుడూ కూడా బల్ల మీద రెండు దొంతరులుగా 6 లైన్లు ఉన్నాయి. ఒక లైను 6, ఒక లైను 6, 2 లైన్లుగా 2 దొంతర్లు ఎప్పుడు కూడా ఉంటాయంట రొట్టెలు. యెషయా 53:5లో కనబడుతూ ఉంది. అయితే ఆయన ఆ రొట్టెల బల్లను గూర్చి దేవుడు తెలియజేస్తున్నాడు, జీవాహారము నేనే, జీవాహారము నేనే. నీ కొరకు ఆయన జీవాహారంగా మారాడు. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీకి జీవజలములుగా మారాడు. ఇక్కడ బల్లను స్వీకరిస్తున్న వారికి దేవుడు జీవాహారంగా మారాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నీ కొరకు దేవుడు నలగొట్టబడ్డాడు. తన శరీరము నాగలశాలలో దున్నబడిందని లేఖనములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఆయన విరువబడ్డాడు. ఈ రొట్టెల బల్లను ఆయన జీవాహారము నేనే అని చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనములో మనకి కనబడతా ఉంది. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనములో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రొట్టెలను ప్రతి సబ్బాతు దినమున ఆయన మార్చాలి. ఆరేసి ఉంటాయి కదా 2 దొంతర్లు, అవి ప్రతి సబ్బాతు దినమున మారుస్తారు. అంటే వారం దాన్ని మార్చేవారిగా ఉంటారు. పాతవి తీసేస్తారు కదా రొట్టెలను, మిగిలినవి వాటిని పాతవి ఏం చేస్తారంటే యాజకులు, అంటే అక్కడ పరిచర్య చేస్తే యాజకులు మాత్రమే ఆ రొట్టెలను తింటారు. తీసేసిన రొట్టెలు పడేయకూడదు. వాటిని యాజకులు మాత్రమే వాటిని తీసుకోవాలని లేఖనాలు మనకి వాటిని భుజించాలి. వాటిని పాతవి తీసేసి క్రొత్తవి పెట్టాలి. పాతవి మాత్రం పరిచర్య చేసే యాజకుడు మాత్రమే అక్కడ వారు భుజించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రొట్టెల బల్లను మనము గమనించినట్లయితే నిర్గమాకాండం 16వ అధ్యాయం 13 నుంచి 20 వచనాల్లో ఇశ్రాయేలీయులను పోషించిన మన్నా గుర్తొస్తుంది.
దేవుడు ఆకాశము నుంచి దేవదూతలు తిను ఆహారమును మన్నాను కురిపించి తన ప్రజలను పోషించాడు. దేవుడు మన్నాతో తన ప్రజలను పోషించిన విషయము ఇక్కడ మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. జీవాహారము నేనే. ఏమి తిందుమో ఏమి త్రాగుదమని విచారించవద్దు. ముందు ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి ప్రతి మాట వలన జీవించునని లేఖనాలు తెలియజేస్తున్నాయి కదా ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఆ సముఖపు రొట్టెల బల్ల క్రీస్తు జీవితాన్ని సూచనగా తెలియజేస్తూ ఉంది. దాని మీదన రొట్టెలు ఆయన జీవాహారంగా మార్చబడ్డాడు. దీనిని చేయనప్పుడల్లా, ఆయన రొట్టెని విరిచి ఆయన అందించినప్పుడు, దీనిని మీరు చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈ రొట్టెల ఆ బల్ల, సముఖపు రొట్టెల బల్లను గూర్చి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అది దేవునికి సాదృశ్యంగా మనకు అక్కడ కనబడుతున్న విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ మనము చూసినట్లయితే, ఒకటి పరిశుద్ధ స్థలములో దీపస్తంభమును గురించి నేర్చుకున్నాము. 2 సముఖపు రొట్టెల బల్లల గురించి నేర్చుకున్నాము. 3 ధూపవేదిక. మూడో విషయం ధూపవేదికను గురించి నిర్గమకాండం 30వ అధ్యాయము 1 మొదటి వచనము నుంచి 10 వచనాలు అక్కడ తెల్లగా ధూపవేదికను గురించి దేవుడు అక్కడ నిర్గమకాండంలో మోషే వ్రాసి ఉన్నాడు. ఈ ధూపవేదిక దేనికి సాదృశ్యంగా మనకి కనబడుతుందంటే, సుగంధ సువాసనలు వెదజల్లే ధూపవేదిక కనబడుతుంది. ధూపవేదిక, ఆ ధూపాన్ని అక్కడ ధూపం వేసినప్పుడల్లా కూడా సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతుందట. అంటే క్రీస్తుకు సాదృశ్యం. క్రీస్తు లోకానికి ఆయన సుగంధ ద్రవ్యాన్ని అందించాడు. ఆయన లోకానికి తాను ఏమై ఉన్నాడో తనను తాను కనుపరుచుకున్నాడు. అయితే దీనికి సాదృశ్యం క్రీస్తు అయినప్పటికీ కూడా, దీని ద్వారా దేవుడు మనకి తెలియజేస్తుందంటే, ఒక విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని కొరకు సుగంధ సువాసనలు వెదజల్లాలి. దేవునిలో నీవే ధూపవేదికగా మారాలి. నీ జీవితం అనేకులకు సువాసననిచ్చేదిగా ఉండాలి. నీ జీవితం అనేకులకు పరిమళాన్ని వెదజల్లేదిగా ఉండాలి. మాన్యత కలిగిన జీవితం కలిగి ఉండాలి. నువ్వు దేవునికి ధూపార్తిగా మారాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవునిలో నువ్వు సుగంధ ద్రవ్యాలు వెదజల్లే ఆత్మ జీవితం నీలో ఉండాలి. ఎప్పుడు చూసినా పాత స్వభావం, పాత ఆలోచనతో ఉంటే ఆ ధూప వేదిక దగ్గర సుగంధ ద్రవ్యాలుగా నువ్వు ఉండవు. కంపు కొట్టే జీవితం, దరిద్రమైన జీవితం నువ్వు జీవిస్తున్నావు. కానీ ఇక్కడ ధూప వేదిక మనకి తెలియజేస్తుంది ఏంటంటే, క్రీస్తు లోకం కొరకు ఏ రీతిగా జీవించి తనను తాను సమర్పించుకున్నాడో, ఒక విశ్వాసిగా నీవు కూడా జీవించినంత కాలం క్రీస్తు కొరకు జీవించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమని. క్రీస్తు కొరకు జీవించాడు. ఇక మీదట జీవించేవాడు నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడని సెలవిచ్చాడు. క్రీస్తు కొరకు ఎంతగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు, ఎంతగా తన జీవితాన్ని ఒకప్పుడు ఆయన అందరూ అసహించుకునే స్థితిలో నరహంతకుడిగా ఉన్నాడు, దోషకుడిగా ఉన్నాడు, పాపపు స్థితిలో ఉన్నాడు. అందరూ ఆయన చూసి భయపడ్డారు, తిట్టుకున్నారు. ఎప్పుడైతే క్రీస్తు సేవకుడిగా పౌలుగా మార్చబడ్డాడు, అతని జీవితం పరిమళాలు వెదజల్లాడు. అతని జీవితం అనేకులకు ఆదర్శవంతంగా చూపించాడు. అతని జీవితం అనేకులకు ఒక పాఠాన్ని నేర్పించింది. ప్రియ బిడ్డ, ధూపవేదిక అంటే నీవు ధూపవేదికగా మారాలి. దేవుని సన్నిధికి వెళుతున్న నీవు ధూపవేదికగా ఉండాలి. నువ్వు ఆరాధిస్తున్నప్పుడు సుగంధ ద్రవ్యాలు వెదజల్లాలి. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక స్టోన్లో ఒక రాయిలాగా కూర్చుంటే ఉపయోగం ఏముంది? కదలిక లేని ఒక రాయి వలె, చలనం లేని ఒక రాయి వలె నువ్వు దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చుంటం వల్ల దేవునికి మహిమ కాదు. దేవుని సన్నిధికి వెళ్ళిన నీవు ధూపవేదికగా మారాలి. నీ ద్వారా సుగంధ ద్రవ్యాలు వెదజల్లాలి. అక్కడ మందిరంలో నీ జీవితం అనేకులకు పాఠం అవ్వాలి. నీవు అనేకులకు ఒక పత్రికగా మారాలి. అది ధూపవేదిక సాదృశ్యం. క్రీస్తు మన అందరి కొరకు మాదిరిగా ఏ రీతిగా ఆయన మాదిరి ఉంచిపోయాడో,
విశ్వాసి కూడా తన జీవితము ఒక మాదిరికరంగా ఉంచిపోవాలి ప్రియ బిడ్డ. అదే ధూపవేదికని వాక్యము ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య తెర ఉంటుంది. ఈ పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన పెద్ద తెర ఉంటుంది. అయితే ఇది కూడా క్రీస్తుకు సాదృశ్యంగానే ఉంది. యేసుక్రీస్తు మరణం ద్వారా ఈ తెర పైనుండి క్రిందకు చిరిగిపోయింది. క్రీస్తు శిలువలో తన ప్రాణం పెట్టినప్పుడు అడ్డుగా ఉన్న తెరను దేవుడు ఏం చేశాడు? రెండుగా చీల్చివేశాడు. అంటే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉన్న తెర ఏమైపోయింది? తొలగిపోయింది. తొలగిపోయింది. ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుబండ ఏమీ లేదు. దేవుడు తెరను తొలగించేశాడు. అయితే ఇక్కడ ఈ పరిశుద్ధ స్థలమును గురించి దేవుడు మనతో మాట్లాడిన వివరాన్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధ స్థలములో మొదటిగా ఏముంటుందంట? దీపస్తంభం ఉంటుంది. రెండవదిగా ఏముంటుంది? సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. మూడవదిగా ఇక్కడ ధూపవేదిక ఉంటుంది అని దేవుడు తెలియజేస్తాడు. ఈ పరిశుద్ధ స్థలానికి కూడా క్రీస్తే సాదృశ్యంగా మనకి కనబడుతున్నాడు. క్రీస్తుకు నీడ వంటిది ఈ ఈ ఈ ప్రత్యక్ష గుడారమని మీకు నేను తెలియజేయచ్చు ఉన్నాను. ఈ ప్రత్యక్ష గుడారములో ఆవరణము చూచాము. రెండవదిగా పరిశుద్ధ స్థలాన్ని చూచాం. మూడవదిగా ఏముంటుంది అంటే అతి పరిశుద్ధ స్థలం.